ఇంట్లో నలుగురం ఉన్నాం కదా, నలుగురం పనికి పోతున్నాం కదా, మన నలుగురికి కూలీలు ఉన్నాయి కదా అనేటువంటి మాట మీకు రావచ్చు. కానీ మేము మనిషిని యూనిట్ గా తీసుకోకుండా మీ కుటుంబాన్ని యూనిట్ గా తీసుకొని మీ కుటుంబం అంతా 20 రోజులు పనిచేసిన కుటుంబాన్ని సెలెక్ట్ చేసుకొని ఆ కుటుంబానికి మాత్రం ఈ యొక్క 12,000 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి వీటన్నిటికీతో పాటు రేషన్ కార్డు కూడా గత చాలా సంవత్సరాలుగా గత ప్రభుత్వం రేషన్ కార్డు ఇవ్వలేదు. చాలా మంది చాలా సార్లు తిరిగి వెళ్ళిపోయారు. ఇప్పుడు వచ్చిన ప్రాబ్లం ఏంటంటే ఇల్లు సెలెక్ట్ చేయాలన్నా కూడా మీకు రేషన్ కార్డు లేకపోతే ఇల్లు రాదు, మీకు ఆప్షన్ కూడా ఉండొచ్చు. కాబట్టి వీటి పక్క సైమల్టేనియస్ గా రేషన్ కార్డు ఎగ్జిక్యూటివ్ మన ఇళ్ళ సెలెక్షన్ కూడా మీకు నడుస్తుంది. మీరు రేషన్ కార్డు అప్లికేషన్ పెట్టుకున్నాక మీకు రేషన్ కార్డు వచ్చినాక మళ్ళీ మీరు ఇల్లు కోసం అప్లికేషన్ పెట్టుకోవచ్చు. అప్పుడు మళ్ళీ మీకు వెరిఫికేషన్ కోసం వస్తారు, మళ్ళీ మిమ్మల్ని బెనిఫిషియరీ. 2 మండలాలకు సంబంధించిన కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ కార్యక్రమానికి ఇచ్చేవాళ్ళు మంత్రివర్యులు కొండా సురేఖ అక్క గారికి, మరి అదేవిధంగా గౌరవ కలెక్టర్ గారికి, మరి గౌరవ ఆర్డీఓ గారికి, మరి ప్రభుత్వ అధికారులకు, మీడియా మిత్రులకు, లబ్ధిదారులకు, మరి అన్ని గ్రామాల నుంచి ఇచ్చేసిన తాజా మాజీ సర్పంచ్లకు, ఎంపీటీసీలకు, కళ్యాణ లక్ష్మి అంటే ఇది గొప్ప వరం. పేదవారికి మరి పెళ్లి చేసుకోవాలంటే, ఒక ఆడపిల్ల పెళ్లి చేయాలంటే మరి ఎంతో కష్టం. అది అనుభవించిన వాళ్ళకే తెలుస్తుంది. మరి దాన్ని పురస్కరించుకొని మరి గత ప్రభుత్వంలో మరి కళ్యాణ లక్ష్మి కార్యక్రమాన్ని మనం నిర్వహించుకున్నాం. దాన్ని అంచెలంచెలుగా ఇప్పుడు 7 సంవత్సరాల నుంచి కూడా మరి మనం ముందుకు తీసుకుపోతున్నాం. మరి ఇప్పటి ప్రభుత్వం కూడా దాన్ని నిర్వహిస్తున్నందుకు మరి మన లబ్ధిదారుల తరఫున మన తరఫున మరి దానికి ఇచ్చేసిన మన గౌరవ మంత్రి గారికి కూడా మనం ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుకుంటూ, మరి ముఖ్యంగా చేగుండ కానీ నార్సింగ్ కానీ మరి చాలా మంది ఎస్టీలు, బీసీలు, మరి లంబాడి కుటుంబాలు చాలా మంది ఉన్నారు. మరి అణగారిన కుటుంబాల నుంచి మరి పేదవారి పెళ్లిళ్లకు ఎంతో సహాయపడుతుందని చెప్పి ఈ కార్యక్రమాన్ని మనం నిర్వహించుకుంటున్నాం. మరి ఈరోజు